Hi viewers, my good wishes to each and every individual who is watching this video and welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఈ వీడియోలో మన ఫోకస్ ప్రస్తుతానికి టెన్సెస్ మీద ఉందండి. నేను చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను ఇది మీకు రీచ్ అవ్వడానికి. లాస్ట్ టైమ్గా సింగిల్ డబల్ డబల్ త్రిబుల్ సింగిల్ డబల్ డబల్ త్రిబుల్ డబల్ త్రిబుల్ అనే ఒక ఎలిమెంట్ తీసుకొచ్చాను. ఇప్పుడు దీనికి ఫుల్ ప్లేజ్డ్ వర్షన్ తీసుకురావడానికి ట్రై చేస్తానండి. ఇది ఫైనల్. హీ ప్లేస్ అన్నాం ఇన్నాళ్ళు. హీ ప్లేస్ డైలీ, వాడు రెగ్యులర్గా ఆడతాడు, రోజు ఆడతాడు. హీ ఈజ్ ప్లేయింగ్ నౌ, ఇప్పుడు ఆడుతున్నాడు. హీ హ్యాస్ ప్లేడ్ రీసెంట్లీ, రీసెంట్గా తను ఆడాడు. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి వాడు ఆడుతూనే ఉన్నాడు. ఇక్కడ సిన్స్ పక్కన మార్నింగ్ పెట్టవచ్చు, లేదంటే ఫర్ పక్కన టైం పెట్టవచ్చు. ఫర్ 2 hours అనో ఫర్ 3 hours అనో, అది జస్ట్ ప్రిపోజిషన్స్ చెప్పేటప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత హీ ప్లేడ్ ఎస్టర్డే. తర్వాత హీ వాజ్ ప్లేయింగ్ అన్నప్పుడు నేను హ్యాండ్ మూమెంట్ అలా తీసుకొస్తానండి. హీ వాజ్ ప్లేయింగ్ సంథింగ్ వెన్ హిజ్ మదర్ కేమ్. ఇటు నుంచి వాజ్ ప్లేయింగ్ ఉంది, ఇటు నుంచి కేమ్ ఉందండి. కేమ్ అనేది పర్పుల్ కలర్ ఇక్కడ ఉండేది. ప్రైమరీ ఏంటండి? ఇది హీ వాజ్ ప్లేయింగ్ సంథింగ్ వెన్ హిజ్ మదర్ కేమ్. అంటే ఇక్కడ మీకు కలర్లో కాంబో వస్తుందన్న విషయం మీకు ఇక్కడ బ్రీఫ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ ఏంటండి, ప్రాణం ఏంటండి ఈ సెంటెన్స్కి? హీ వాజ్ ప్లేయింగ్ సంథింగ్. అంటే ప్రైమరీ ఏంటండి? హీ వాజ్ ప్లేయింగ్ సంథింగ్. ఎప్పుడు? వెన్ హిజ్ మదర్ కేమ్. వెన్ హిజ్ మదర్ కేమ్ అంటే వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు, లేదంటే వెన్ హిజ్ ఫ్రెండ్ కేమ్, వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు. చూడండి, ఇటు నుంచి వస్తున్న మనకి ఏ కలర్ అండి? గ్రీన్. వాజ్ ప్లేయింగ్ అనేది గ్రీన్ కలరే కదండి. ఇటు నుంచి మనకు వస్తున్న కలర్ ఏంటి? పర్పుల్. పర్పుల్ యాక్చువల్గా ఇక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉండడు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసాడండి. ఎట్లా వచ్చాడు? ప్రైమరీకి వచ్చాడా, సెకండరీకి వచ్చాడా? సెకండరీకి వచ్చాడు. ఇక్కడ ప్రైమరీ కలర్ ఏంటండి? గ్రీన్. ఈ బిట్ బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతం ఉన్న కలర్స్ ప్రైమరీ కలర్స్, వీటికి అటాచ్మెంట్లు జరగవచ్చు అన్న విషయం మీకు రీచ్ అవ్వాలండి. తర్వాత ఈ సెంటెన్స్లోకి వెళ్ళిపోతాం. ఇది చూడంగానే మీకు బ్లూ కలర్ గుర్తు రావాలండి, ఇదే కదా. మళ్ళీ హీ హ్యాడ్ ప్లేడ్ సంథింగ్ బిఫోర్ హిజ్ ఫ్రెండ్ కేమ్. మళ్ళీ చూడండి, ఇక్కడ బ్లూ కలర్కి కాంబో కూడా ఎవరు వచ్చారు? పర్పుల్. ప్రైమరీ కలర్ ఎవరండి? బ్లూ. సెకండరీ ఎవరండి? పర్పుల్. అట్లాగే ఈ లైన్, 8th లైన్ చూస్తాను. 8 అంటే 1 2 3 4 5 6 7 8, ఇదే కదండి. హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సంథింగ్. ఏ కలర్ అండి ఇది? గ్రీన్ కలరేగా. హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సంథింగ్ ఫర్ 2 hours. ఫర్ 2 hours అనేది బోనస్ అండి. ఫర్ 2 hours. మళ్ళీ ఏంటండి? హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సంథింగ్ ఫర్ 2 hours. మళ్ళీ వెన్ హిజ్ మదర్ కేమ్. ఏ కలర్ అండి? పర్పుల్. ఇప్పుడు మన కాంబో ఏమి వచ్చింది? గ్రీన్ కి పర్పుల్. ఈ జోన్ లో వచ్చేటప్పుడు ఏంటండి? బ్లూ కి పర్పుల్. ఈ జోన్ లో వచ్చేటండి ఇక్కడ గ్రీన్ కి పర్పుల్. ఈ పర్పుల్ మనకి ప్రైమరీయా, సెకండరీయా? సెకండరీ. ప్రైమరీగా అయితే ఇక్కడ ఒక్క చోటే ఉంటాడండి, ఇంకెక్కడ ఉన్నాడు. ప్రైమరీ అంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ లో సబ్జెక్ట్ పక్కన వచ్చేది ప్రైమరీ. ఇక్కడ మాత్రమే ఉంటాడో అది ఇదేనండి. కానీ సెకండరీగా షీట్ అంతా తిరగడానికి స్కోప్ ఉందో, లేకపోతే కొన్ని ఏరియాస్ కి వెళ్ళడానికి స్కోప్ ఉందో మనకి జర్నీలో ఈజీగా అర్థమైపోతుందండి. దట్స్ ఇట్. సో ఇక్కడ హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సంథింగ్ ఫర్ 2 hours వెన్ హిజ్ మదర్ కేమ్. ఇక్కడ 6th దగ్గర మనం ఏమన్నాండి? వెన్ హిజ్ మదర్ కేమ్, లేదంటే వెన్ హిజ్ ఫ్రెండ్ కేమ్. 7th దగ్గర మనం ఏమన్నామండి? బిఫోర్ హిజ్ ఫ్రెండ్ కేమ్. మళ్ళీ 8th దగ్గరకు వచ్చేసరికి ఏమన్నామండి? వెన్ హిజ్ ఫ్రెండ్ కేమ్. తర్వాత 9th వచ్చి హీ విల్ ప్లే టుమారో, రేపు ఆడతాడండి. తర్వాత హీ విల్ బి ప్లేయింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం టుమారో. 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 దట్స్ ఇట్. సో ఫైనల్గా మీరు తెలుగులాగా లోపల అనుకోండి, ఇంగ్లీష్లో హీ ప్లేస్ డైలీ, రోజు ఆడతాడు. హీస్ ప్లేయింగ్ నౌ, ఇప్పుడు ఆడుతున్నాడు. హీ హాజ్ ప్లేడ్ రీసెంట్లీ ఆడాడు తను. హీ హాజ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి ఆడుతూ ఉన్నాడు. హీ ప్లేడ్ ఎస్టర్డే, నిన్న ఆడాడు. హీ వాజ్ ప్లేయింగ్ వెన్ హిజ్ ఫ్రెండ్ కేమ్, వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు వాడు ఆడుతున్నాడు. హీ హ్యాడ్ ప్లేడ్ బిఫోర్ హిజ్ ఫ్రెండ్ కేమ్. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి ఆడేశాడు. హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours వెన్ హిజ్ ఫ్రెండ్ కేమ్. వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు వీడు అప్పటికే 2 గంటలుగా ఆడుతూ ఉన్నాడు. He will play tomorrow. He will be playing at this point of time tomorrow. రేపేటానికి వాడు ఆడుతూ ఉంటాడనే ఈ ప్రాసెస్ని ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పాను కదండి, ఒక జోన్లోంచి వేరే జోన్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం క్లారిటీ రాగానే మీరు మీరే ఆ ప్రాక్టీస్ సెషన్ని పెంచుకుంటూ పోతుంటారు. తర్వాత వెర్బులు మారుస్తూ పోండి.
ఇక్కడ ఆడే పరిస్థితిని మనం మాట్లాడాం. అలాంటి ఒక 10, 20, 30, 40, 50, 100 వేవ్స్ మారుస్తూ అలా అనుకుంటూ పోండి. మీకు ముందు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు నేను ప్లూరల్కి మాట్లాడతానండి. అంటే పైనుంచి కింద దాకా దే తీసుకున్నాం. ఎస్, దే ప్లేసా, దే ప్లేనా, దే ప్లే డైలీ. దే ఈజ్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్. దే హ్యాస్ ప్లేడ్, దే హ్యావ్ ప్లేడ్, దే హ్యావ్ ప్లేడ్, హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇక్కడ హీకి దేకి ఒకటే కదండి, సింగులర్కి ప్లూరల్ కూడా కాబట్టి దే ప్లేడ్ ఎస్టర్డే. ఇక్కడ నుంచి ఇది వర్ ప్లేయింగ్ ఉంటుందండి. ఆ తర్వాత మనం మాట్లాడవసరం, ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని సింగులర్కి ప్లూరల్కి సేమేగా. ఎస్, ఇప్పుడు చూడండి ఈ జోన్ని నేను మాట్లాడతాను, ట్రై చేస్తాను. ఎస్, ఇప్పుడు చూడండి, దే వర్ ప్లేయింగ్ సంథింగ్. దే వర్ ప్లేయింగ్ సంథింగ్. ఏ కలర్ అండి? గ్రీన్ కలర్. వెన్ దేర్ మదర్ కేమ్. ఆ ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా, దే వర్ ప్లేయింగ్ సంథింగ్, వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఎప్పుడు? వెన్ దేర్ మదర్ కేమ్. గ్రీన్ కలర్కి కాంబోకి వచ్చిన కలర్ ఏంటండి ఇక్కడ? పర్పుల్. ప్రైమరీయా, సెకండరీయా? సెకండరీ. ఎస్, ఇక్కడికి వచ్చేద్దామండి. ఎస్, దే హ్యాడ్ ప్లేడ్ సంథింగ్. అయిపోయింది. దే హ్యాడ్ ప్లేడ్ సంథింగ్. ఇందాక ఆడుతూ ఉన్నారు, ఇప్పుడు అయిపోయింది, ఆడేశారు. దే హ్యాడ్ ప్లేడ్ సంథింగ్ బిఫోర్ దే మదర్ కేమ్. వాళ్ళ అమ్మేసరికి ఏదో సడన్ గేమ్ ఆడేస్తారు. తర్వాత ఇక్కడికి వద్దామండి. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సంథింగ్ ఫర్ 2 hours when their mother came. When their mother came to their house at about so and so point of time yesterday. తర్వాత 9th వచ్చేసరికి they will play tomorrow. 10th వచ్చేసరికి they will be playing at this point of time tomorrow. At this point of time tomorrow. ఇలా అనుకుంటూ పోండి. at this point of time tomorrow. రేపు ఈ టైంకి వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో సింగులర్ మాట్లాడానండి. ఎస్, అది హీకి, షీకి, ఇట్కి అప్లై అవుతుంది. దేతో మాట్లాడానండి, అది వీకి, దే యూకి అది అప్లై అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఐ అనే విషయంకి సంబంధించి మాట్లాడి ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తానండి. గమనించడానికి ట్రై చేయండి. రోజు నేను ఆడుతాను. ఐ ప్లేసా, ఐ ప్లేనా? ఐ ప్లే డైలీ. నేను ఇప్పుడు ఆడుతున్నాను. ఐ ఈజ్ ప్లేయింగ్, ఐ ఆర్ ప్లేయింగ్, లేకపోతే ఐ ఆమ్ ప్లేయింగ్, ఐ ఆమ్ ప్లేయింగ్. రీసెంట్గా నేను ఆడాను. ఐ హ్యాస్ ప్లేడ్, ఐ హ్యావ్ ప్లేడ్, ప్లూరల్ కదా, ఐ హ్యావ్ ప్లేడ్. నేను ఉదయం నుంచి ఆడుతూ ఉన్నాను. ఐ హ్యాస్ బీన్ ప్లేయింగ్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్. నిన్న నేను ఆడాను. ఐ ప్లేడ్. అంతే కదా, దీనికి అసలు ఆప్షన్స్ లేవండి. నిన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు నేను ఆడుతున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ వెన్ మై ఫ్రెండ్ కేమ్. తర్వాత వాడు వచ్చేసరికి ఆడేశాను. ఐ హ్యాడ్ ప్లేడ్ బిఫోర్ హీ కేమ్. తర్వాత వాడు వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలుగా ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours when he came to my spot at about so and so point of time yesterday. నేను రేపు ఆడుతాను. ఐ విల్ ప్లే టుమారో. నేను రేపు ఈ టైంకి ఆడుతూ ఉంటాను. ఐ విల్ బి ప్లేయింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం టుమారో. ఇట్లా మీరు సింగులర్కి అనే విషయాన్ని హీ, షీ, ఇట్ తోటి, ప్లూరల్ అనే విషయాన్ని ఎస్ వి, దే యూ రీప్లేస్ చేస్తూ, ఐ అనే విషయానికి మళ్ళీ సపరేట్గా ఎస్ చేంజెస్ చేయాల్సినవంటి చేస్తూ ఈ షీట్ను పక్కన పెట్టుకొని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు చక్కటి క్లారిటీ వస్తుందండి. ఎన్ని రకాలుగా సింప్లిఫై చేయాలో నేను అన్ని రకాలుగా సింప్లిఫై చేశానండి. ఎస్, ఇక్కడ ఐ అని వచ్చినప్పుడల్లా మై ఫ్రెండ్, హీ వచ్చినప్పుడల్లా హిస్ ఫ్రెండ్, షీ వచ్చినప్పుడల్లా హర్ ఫ్రెండ్, ఇట్ వచ్చినప్పుడల్లా ఇట్స్ అని, వి వచ్చినప్పుడల్లా అవర్ అని, దే వచ్చినప్పుడల్లా దేర్ అని, ఇంకో దే వచ్చినప్పుడల్లా కూడా దేర్ అని, యు వచ్చినప్పుడు యువర్ అని, ఇంకో యు వచ్చినప్పుడు యువర్ అనే విషయాన్ని మీకు నెక్స్ట్ టాపిక్లో నేను మాట్లాడతానండి, అండర్ ద టైటిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. రైట్. సో ఇప్పటివరకు మీకు కనుక ఈ వీడియో లైక్ చేస్తే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అప్డేటెడ్ వీడియోస్ మీకు వస్తుంటాయి. కుదిరితే మీకు నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి. ఈ వీడియో ఇప్పటివరకు మీరు వాచ్ చేసినందుకు ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్.